సార్ ఓటు వేసారా? ఓటు వేసాను, అందరు కలిసి కూడా వేసాను. నాయకుడు ఆదర్శించిన మేరకు మేమందరూ కూడా కలిసి ఈరోజు ఓటు వేయడం. అభ్యర్థి పేరు చెప్పకూడదేమో. చెప్పొచ్చి రాధాకృష్ణన్ గారికి మేమందరూ కూడా సపోర్ట్ చేయడం. థ్యాంక్ యూ. ఏంటి సార్ ఓటింగ్ సరళి ఎలా కొనసాగుతుంది? ఓటింగ్ ఆల్మోస్ట్ 650 ఓట్స్ ఫాల్ అయిపోయినాయి 1 గంటకి. అంటే బీజేపీ అభ్యర్థి అంటే బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి సంఖ్యాబలం ఏమైనా పెరిగే అవకాశం ఉందా? ఇతర డెఫినెట్గా ఇట్ విల్ బి 460 to 490. అంటే ఉన్న బలమే 425 కదా, చూడు ఇంకా పెరుగుతుందా? The voting is going in a peaceful way, but the members are struggling to stand in line as it is in the new building. The voting is taking place. A lot of infrastructural problems are there, but the vice president election is going in a peaceful manner, and we hope that by 5 o'clock all the members will be able to exercise their voting rights. What will be the members from India Alliance? We are fighting an ideological battle here. RSS man on one side and a man with a constitution on the other side. Therefore, who is going to win is an ideological part, and we are confident that the election will be it's forced on us by the government. 5 years, Mrs. Dhankar was elected, but he was forced to resign in 2 years. For this election is forced on us. Therefore, we feel that this election is an ideological fight for the constitution. Okay? ఓటు అయిపోయింది సార్, ఓటు వేసేరా? అయిపోయిందండి, ఓటు వేసాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఎన్డీఏ అభ్యర్థి అయినటువంటి శ్రీ సిపి రాధాకృష్ణన్ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులందరూ కూడా ఎంపీలందరూ కూడా ఓటు వేయడం జరిగింది. ఇప్పుడే కాదు, ఫ్రమ్ ది బిగినింగ్ ఆన్వర్డ్స్ వీఆర్ సైలింగ్ బీజేపీ ఎక్సెప్ట్ దట్ ముస్లిం బిల్. అది తప్ప మిగతా అన్నింటిలోనే సపోర్ట్ చేస్తాం. కొన్ని బిల్లుల విషయంలో కూడా మోడీ గారి నాయకత్వాన్ని బిల్లుల విషయంలో కూడా సపోర్ట్ చేస్తాం. ఎప్పుడు ఆయన నాయకత్వం తిరస్కరించలేదు, ఎక్సెప్ట్ ముస్లిం ఆ బిల్ తప్పించి మిగతా మనం వ్యతిరేకం కాకూడదు అనేది మా ప్రధానమైనటువంటి ఇప్పుడు మైనారిటీస్ అండగానే నిలబడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా. ఆ బిల్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లింలని సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు మాత్రం ఎన్డీఏ అభ్యర్థులు అంటే మీరు కూటమిలో లేరు కానీ అన్ని రకాలుగా బయట నుంచి సపోర్ట్ చేస్తున్నారు. ఏంటి సార్ ఓటింగ్ లో పాల్గొన్నారా? అరే మొదటి 20 నిమిషాల్లోనే ఓటు వేయాల్సి వచ్చింది, వేసేసాం చాలా చక్కగా కూడా. ఎవరికి వేసారు సార్ ఓటు? అరే ఏమయ్యా బలవాడు, నువ్వు చెప్పేది ఏంటంటే మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆయన బలపరిచిన వ్యక్తి సిపి రాధాకృష్ణన్ గారు, వారికి ఓటు వేయటం జరిగింది. ఏమో తెలుగు మన తెలుగు వ్యక్తి అని చెప్పి ఏమన్నా తెలుగు వ్యక్తి